హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అఫీషియల్గా ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 2423 పోస్టులతో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఈ ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఉండాల్సిన అర్హతలు, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే పీడిఎఫ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సికి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 మంత్స్ కాదు, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వడానికి సంబంధించి మనకి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇచ్చారండి. 2 జూన్ నుండి 23 జూన్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మనకి ఈ సెలక్షన్ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్లో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతారు, మరికొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. సో ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు ఏంటి అనేటువంటి డీటెయిల్డ్ వివరాలతో నేను మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీరు ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ మీరు కొంచెం వెయిట్ చేయండి. రేపు నేను మీకు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. అది మీరు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో అందులో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులను తప్పించి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ని మీరు ఫేస్ చేసినట్లయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అయితే మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని రీజియన్లు కలుపుకొని 2423 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇందులో కేటగిరీల వారీగా అన్ని రీజియన్లు కలుపుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి, లేదా డిప్లొమా, ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాలు లేదా 18 నుంచి 27 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు, 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు, ఇంకా 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వెస్టర్న్ రీజియన్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. మీరు కొంచెం పైకి వచ్చినట్లయితే సౌతర్న్ రీజియన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయి. సో అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫోటోగ్రాఫర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, గాల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, అలాగే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బ్యాలిస్టిక్, ల్యాబొరేటరీ అటెండర్. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, అవి ఏ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ ఈ టేబుల్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు.
దీనితో పాటు సీనియర్ ఆపరేటర్, ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ అటెండెంట్ S5SC, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బికి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. దీనికి ఏదైనా డిగ్రీ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ ఉండి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అండ్ టెక్నికల్, డ్రైవర్ కమ్ మెకానిక్, ఇన్స్ట్రక్టర్, ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి ఇలాగా చాలా రకాల పోస్టులు మీరు చూసుకుంటూ పోతే చాలా అయితే ఉంటాయండి. వీటన్నిటికీ కూడా 10th కానీ 10+2 కానీ లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలాగ మనకి అన్ని రీజియన్లు కలుపుకొని సౌతర్న్ రీజియన్తో పాటు మిగిలినటువంటి రీజియన్స్ కూడా కలుపుకొని 2423 వేకెన్సీస్తో ఈ ఫుల్ నోటిఫికేషన్ని ఇప్పుడే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా మీరు ఏదో ఒక రీజియన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. సో 1/8/2025 నాటికి అంటే 1 ఆగస్టు 2025 నాటికి ఇక్కడ పోస్టులను అనుసరించి మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. 10th క్లాస్ పోస్టులకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఆపట్లర్ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 కానీ 18 నుంచి 28 కానీ లేదా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయస్సు కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పోస్టులకి 18 నుంచి 35, 18 నుంచి 37, 18 నుంచి 42, అలాగే 20 నుంచి 25 సంవత్సరాలు, 21 నుంచి 25 సంవత్సరాలు, 21 నుంచి 27 సంవత్సరాలు, 21 నుంచి 28 సంవత్సరాలు, 21 నుంచి 30, 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. కాబట్టి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హయ్యెస్ట్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 35 ఇయర్స్ కానీ లేదా 37 కానీ 42 కానీ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తక్కువ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో 18 to 25, 18 to 27, 28, 30 లాంటి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి పోస్టులకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటాయన్నమాట. వాటిని మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అదంతా స్క్రూటినీ చేయాలి. నేను మీకు స్క్రూటినీ చేసి సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్కి 3 years అండ్ మిగిలినటువంటి వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే PWD క్యాండిడేట్స్కి కల్పిస్తున్నారు. మీకు ఏజ్ సరిపోదు అనుకుంటే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారనేది చూసుకుంటే మీరు ఏదైతే రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు సౌతర్న్ రీజియన్ని చూస్ చేసుకున్నారు అనుకుంటే అంటే మీకు సౌతర్న్ రీజియన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. కానీ మనకి ఇక్కడ సౌతర్న్ రీజియన్కి సంబంధించి ఏ రాష్ట్రాలు వస్తాయంటే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ వస్తాయి. సో ఇందులో మనకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నంతో పాటు మనకి ఇక్కడ వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారనమాట ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి. సో మన సొంత రాష్ట్రంలో దగ్గరలోని జిల్లాల్లో కానీ లేదా సొంత జిల్లాలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇందులో మెట్రికులేషన్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి 3 separate ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు 10th క్లాస్ పోస్టులకి, ఇంటర్మీడియట్ పోస్టులకి, గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి 3 రకాల పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు 3 separate ఎగ్జామినేషన్స్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అది గమనించాలి. అన్నిటికీ కలిపి కంబైన్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. సో టోటల్గా చూసుకుంటే 100 క్వశ్చన్స్ మనకి 200 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో ఈ 100 క్వశ్చన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మీరు 60 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. 80 minutes వచ్చేసి ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి 80 minutes టైం అయితే ఇస్తారు. 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అయితే కొన్ని పోస్టులని అనుసరించి మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారండి. టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ లాంటి లోయర్ డివిజన్ క్లర్క్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. అది మీరు పాస్ అయితే చాలు. రిటన్ ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్కులు వస్తే జాబ్ అయితే రావడం జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. సో తెలుగు లాంగ్వేజ్లో కానీ ఇతర లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ ఉండదు. సో ఇక్కడ మీరు సిలబస్ చూడొచ్చు. మెట్రికులేషన్ లెవెల్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది చూడొచ్చు.
ఇంకా 10+2 లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ టాపిక్ వైజ్గా ఏ టాపిక్స్ నుంచి మనకి ఎన్ని టాపిక్స్ మనకు ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నేను మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను వీటికి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. సో తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించిన టాపిక్స్ ఏంటనేది మీరు ఇక్కడైతే గమనించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారండి. కాబట్టి మీరు 10th కానీ 10+2 కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి కోర్స్ కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.